నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. ముందుగా అందరికీ నమస్కారం. నా పేరు రాజులపాటి కళ్యాణి. నేను చల్లపల్లి జడ్బీడీసీ, అలాగే రాష్ట్ర గౌడ సంఘం మహిళా అధ్యక్షురాలుగాను. ఈ రోజున పెనమనూరులో మరి బీసీ అయినటువంటి మా గౌడ సంఘం తరపున మరి జోగి రమేష్ గారికి ఇక్కడ పెనమలూరు మార్చడంతో మేమంతా కూడా మద్దతు తెలుపుతున్నాం. ఆయనకి మరి షీట్ ఇక్కడ ఇవ్వటం, మరి ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీలన్నీ కూడా ఆయనకి ముందుకొచ్చి ఆయన విజయానికి కారకులవుతారని చెప్పి మేము భావిస్తున్నాం. ఈ రోజున మరి రాష్ట్ర గవర్నమెంట్ మరి ఈ రోజున ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అని ముందుకు వెళుతుంది. అందులో భాగంగానే షీట్లు కూడా మరి అందరికీ సమానంగా పంచాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఈ రోజున జోగి రమేష్ గారు అనే వ్యక్తి ఒక మరి బీసీ కులానికి చెందినట్టుగా కాకుండా ఆయన రాష్ట్ర వ్యాప్తంగా మంత్రిగా ఉన్నారు. అన్ని నియోజకవర్గాల్లోనూ మరి రాష్ట్రం మొత్తం కూడా ఆయన గృహ నిర్మాణ శాఖ మంత్రిగా సేవలు అందిస్తున్నారు. ఆయన మరింత అభివృద్ధి చేస్తారని మరి పెనమలూరు నియోజకవర్గంలో మరి ఆయన్ని ఎక్కువ మద్దతుతో అత్యధిక మెజార్టీతో మరి భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి కోరుకుంటూ మరి గౌడ సంఘం తరపున కమ్యూనిటీగా కూడా ఆయనకి మద్దతు ఇస్తున్నాం. ఆయన విజయాన్ని మరి మేమందరం కూడా భారీ ఎత్తున ఆయనకి సహాయంగా ఉండి ఆయన గెలుపుకు కారకులు అవుతామని చెప్పి మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాం. ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు జోగి రమేష్ గారికి ఈ పెనమలూరు షీట్ ఇవ్వడం ఇక్కడున్న ప్రజలందరూ బ్రహ్మరథం పడుతున్నారు. చూస్తుంటే ఈరోజు పుట్టినరోజు సందర్భంగా ఆయన అనేక కార్యక్రమాలు ఈ పెనమలూరు నియోజకవర్గంలో చేయడం, ఉదయం నుంచి 8 గంటల నుంచి ఈ రోజుకి ఇంకా చాలా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. కానీ ఇక్కడున్న ప్రజలందరూ కూడా ఆయనకి బ్రహ్మరథం పడుతుంటే మేము కూడా బీసీ సంఘాల తరఫున కానీ అలాగే కుల సంఘాల తరఫున కానీ అందరూ కూడా మద్దతు ఇస్తున్నారు. ఆయన కూడా కులాలకి మతాలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ప్రయాణం చేస్తున్నారు అదేవిధంగా జోగి రమేష్ గారు కూడా ఈ పెనమలూరు నియోజకవర్గంలో ప్రయాణం చేస్తారని చెప్పేసి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే రానున్న రోజుల్లో కూడా 1-2 నెలల్లో ఎలక్షన్ రానున్నాయి. ఇక్కడున్న పెనమలూరు ప్రజలందరూ కూడా కలిసికట్టుగా ఉండి అలాగే సారథి గారికి ఏ విధంగా కోఆపరేట్ చేశారో అంతకు మించి జోగి రమేష్ గారికి కోఆపరేట్ చేసి ఆయన అత్యధిక మెజార్టీతో గెలిపించి ఆయన విజయానికి కారణం కావాలని చెప్పేసి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. జై జోగి, జై జై జోగి. ఇప్పుడు కొంతమంది వ్యతిరేకులు ఎవరైతే స్థానికుడు కాదు అని చెప్పి స్థానికులు ఇవ్వాలని వ్యతిరేకం అలా ఏమి లేదు. ప్రజెంట్ ఇక్కడున్న నేను చూస్తుంటే మీడియాలో చూసాం మేము అలాంటివి, కానీ ఇక్కడ చూస్తుంటే ఆ విధంగా ఏమి కనపట్లేదు. మేము మార్నింగ్ నుంచి కూడా చూస్తున్నాము, అనేక ప్లేసుల్లో కూడా మేము ఆయనతో పాటు సందర్శించాము. కానీ అందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు. ఇక్కడ ఆయన గెలుపు కృషికి పాత్రదారులు అవుతారని చెప్పేసి అనుకుంటున్నాం. జోగి రమేష్ అనే ఆయన కులాలకు మతాలకు అతీతంగా ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఉన్నారో అదే పాటలో ప్రయాణిస్తున్నారు. కులాలకు ఏనాడు ప్రయారిటీ ఇవ్వలేదు. ఆయన అందరినీ కలిపిపోయే విధంగా ఉన్నారు. అదే పెనలో కూడా అదే విధంగా ఉన్నారు. ఆయన అనగా అన్ని కులాలు సమిష్టిగా ఉన్నాయి. అలాగే ఈ రోజు కూడా ఈ పెనలూరులో కూడా అన్ని కులాలు కూడా సమిష్టిగా ఆయనతో కలిసి ప్రయాణం చేసి సిద్ధంగా ఉన్నారు. జోగి రమేష్కి గౌడ కమ్యూనిటీని ఇస్తే రాష్ట్ర వ్యాప్తంగా గౌడులకు వైసీపీకి మద్దతు ఇస్తారంటారు. మొత్తం అప్పుడు గౌడ సంఘాలు ప్రతి చోట కూడా ఆల్రెడీ మీటింగ్ చేసుకున్నాం. మేము బీసీ సంఘాలు కానీ గౌడ సంఘాలు కానీ మీటింగ్ చేసుకున్నాము. ప్రతి చోట కూడా మేము వెళ్ళి జోగి రమేష్ గారికి మద్దతు ఇవ్వడానికి అందరూ కూడా ముందుకు వచ్చిన్నారు. సీనియర్స్ కానీ జూనియర్స్ కానీ అందరూ కూడా అన్ని సంఘాలు కూడా కుల సంఘాలన్నీ కూడా ముందుకు వస్తానికి సిద్ధంగా ఉన్నాయి. ఓడిపోయే సీటు పెనమలూరులో జోగి రమేష్ గారిని ఓడిపోయే సీటు అని చెప్పి ప్రచారం చేస్తున్నారండి. దానికి మీ అభిప్రాయం? జోగి రమేష్ గారు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు కేటాయించి 3 రోజులు 4 రోజులు అవుతుంది. కానీ మొదటి రోజు పెనమలూరు వచ్చిన మొదటి రోజునే వేల మంది ఆయన బ్రహ్మరథం పడుతున్నారు. దీన్ని బట్టి చూస్తుంటే ఆయనకి వ్యతిరేకించే వాళ్ళు ఎవరు అనేది వేల మీద లెక్క పెట్టవచ్చు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మాది కానుగురామం అండి. నా పేరు సిహెచ్ శివాజీ అండి. ఈ గ్రామంలో గ్రామ పంచాయతీలో వార్డు మెంబర్గా 2 సార్లు మేము గెలిచాము సుబ్బారావు గారి నాయకత్వంలో. ఆ తర్వాత ఎంపీటీసీ కూడా ఒక పర్యాయం గెలిచాము. 3 సంవత్సరాలు మేము 3 పర్యాయాలు కూడా మేము గెలవటం జరిగింది. ఆ తర్వాత మేము కొన్ని సందర్భాల్లో వైఎస్ఆర్సీపీలో జగన్ గారి సమక్షంలో మేము గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర చేరటం జరిగింది. అప్పటి నుంచి కూడా చేరిన తర్వాత 15 రోజులకే ఎంపీటీసీ ఎలక్షన్లు వచ్చినాయి. ఆ ఎలక్షన్లో కూడా మేము పోటీ చేసి ఎంపీటీసీలను గెలిపించడం జరిగింది. ఆ ఎంపీటీసీలు గెలిచిన తర్వాత ఆ రోజున ఈ సారథి గారు కాంగ్రెస్లో నుంచి ఇటు వచ్చారు. ఇటు రాకోకుండా ఇండిపెండెంట్గా ఉండి ఇండిపెండెంట్గా ఇప్పించారు. లేకపోతే ఆ రోజున మేము తప్పకుండా మండలాన్ని కైవసం చేసుకునేవాళ్ళం.
కాబట్టి ఆ రోజున అలా జరిగింది. అప్పటి నుంచి కూడా మేము పార్టీ కట్టుబడి పనిచేస్తున్నాం. సారథి గారిని కూడా గెలిపించాము. చేసిన తర్వాత ఆయన ఈ గ్రామంలో మురుగు వ్యవస్థను స్థాపించారు. ఇక్కడ డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేదు. ఆ రోజున కిరణ్ కుమార్ రెడ్డి గారు గవర్నమెంట్లో 6 కోట్ల రూపాయలు ఈ డ్రైనేజీ వ్యవస్థ కోసం నిధులు కేటాయించారు. కానూరు నుండి ఎనికేపాటు రోడ్డుకి 5 కోట్లు శాంక్షన్ చేశారు. 5 కోట్లతో ఆ రోజున సారథి గారి నాయకత్వంలో రోడ్డు జరిగింది, అభివృద్ధి జరిగింది. తర్వాత ఈ డ్రైనేజీ వ్యవస్థ అనేది కుంటుపడిపోయింది. ఆ నిధులు వాడకపోవడం వలన ఈ వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. ఇక ఆ తర్వాత పరిణామాల్లో కానూరు గ్రామంలో మొన్న 4-5 సంవత్సరాల నుంచి కూడా మరి ఆయన చూసి భయపడేటువంటి పరిస్థితి ఆయన సారథి గారికి కలిగింది. సుబ్బారావు గారిని ఈ గ్రామంలో నాయకుడిని గుర్తించుకోకుండా ఆయన కనుక ఎదిగితే మనకు ఇబ్బంది ఏమనే ఉద్దేశంతో ఆయన పక్కన పెట్టడం జరిగింది. ఆయన ఏదన్నా పేదల ప్రజల కోసం పనులు అడుగుతుంటే అవి దానికి వ్యతిరేకంగా చేస్తున్నారు తప్పితే ఏం చేయలేదు. అట్లాగే మాకు మురుగు వ్యవస్థ బాగా ఉందండి. దానివల్ల దోమకాటు, ఆ దోమకాటులో జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈయన సుబ్బారావు గారు ఆ రోజున డ్రైనేజీని తుమ్ములు వేయొద్దండి, ఓపెన్ డ్రైన్ కట్టమని చెప్పన్నారు. ఓపెన్ డ్రైన్ కట్టుకోకుండా తుమ్ములు వేశారు. ఆ తుమ్ములు బ్లాక్ అయిపోయి ఇది డ్రైను మురుగు అంతా వెనక్కి తన్నేసే పరిస్థితి. అవన్నీ కూడా రోడ్లు తోటలోనే ఉంది. తోటలో మెయిన్ రోడ్డు ఆడనవరేలే రోడ్డు మునిగిపోవడం జరిగింది మొన్న ఒక రోజు వర్షానికి. అయినా కానీ దాని మీద స్పందించలేదు. ఎత్తిపోతల పథకంలాగా ఆయన ఒక ఇంజిన్ పెట్టాడు చెరువుకి ఇంజిన్ పెట్టి అది రోజు డంపింగు, మురుగు పారుదల లేదు. అవన్నీ తక్షణం చేస్తే గ్రామంలో ఈ డ్రైనేజ్ వ్యవస్థ బాగుపడ్డదని మేము తెలియజేసుకుంటున్నామండి. ఇప్పుడు కూడా మేము పార్టీ కోసం కట్టుబడి పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము సైనికుల్లాగా పనిచేసి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయడానికి మేము కంకణం కట్టుకొని ఉన్నాము. మేము అదే ఈ రోజున మాకు నినాదం అదండి. ఇప్పుడు జోగి రమేష్ గారిని కూడా మేము ఆయన్ని సాధారణంగా ఆహ్వానించి ఈ రోజున ఇక్కడ కేక్ కటింగ్ ఏర్పాటు చేశాము దేవభక్తుని సుబ్బారావు గారి నాయకత్వంలో. ఈ తర్వాత మేము ఆయనకి సైనికుల్లాగా ఉండి మేము ఆయన విజయానికి మేము అహర్నిశలో పనిచేసి ఆయన విజయాన్ని చేకూరుతామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. మాది కానూరు గ్రామ పంచాయతీలో సనత్ నగర్ మా గ్రామం అండి. మా గ్రామంలో పార్థసారథి గారు బాగా ఇబ్బందులు పెట్టి దానివల్ల జగన్మోహన్ రెడ్డి గారికి చెడ్డపేరు తీసుకొచ్చాడు, పార్టీకి చెడ్డపేరు తీసుకొచ్చాడు. ఆయన మా మురికి కాలువలు మా రోడ్లని బాగా ఇబ్బందులు పడిచేసి మమ్మల్ని మా సనత్ నగర్ పెనలూరు నియోజకవర్గానికి వెన్నుముక లాంటి దేవభక్తుని సుబ్బారావు గారిని ఆయనకి సరిగ్గా పని చెప్పకుండా ఆయన గుర్తించకుండా ఆయన పక్కన కూర్చోబెట్టి ఆయన్ని నిర్వీర్యం చేసి పారేశాడు ఆయన. ఈరోజు మాకు సారథి గారు పార్టీ నుంచి వెళ్ళిపోవడం మాకు గ్రహణం వీడినట్టుగా మేము సంతోషపడి మేము మన జోగి రమేష్ గారిని మనస్ఫూర్తిగా ఆహ్వానించి ఆయన గెలుపు కోసం మేము అవేర్నెస్లో ప్రయత్నిస్తామని చెప్పి ఆయన గెలిపించుకోవడమే మా ధ్యేయంగా మేము పనిచేస్తామని చెప్పి ఈరోజు ఆయన్ని మర్యాదపూర్వకం కలవడం కోసం ఆయన పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ పెట్టుకున్నాం. పొద్దున్న 11 గంటల కాడి నుంచి ఆయన కోసం మేమంతా కళ్ళలో ఒత్తులు పెట్టుకుని ఎదురు చూస్తున్నాం. మరి కాసేపట్లో ఆయన రాబోతున్నారని చెప్పి ఆయన వచ్చిన తర్వాత ఆయన అందరం మేము కలిసి మా సమస్యలకి అన్వయించుకొని ఆయన్ని అత్యంత మొత్తం రాష్ట్రంలోనే ఎక్కువ మేటతో ఆయన గెలిపించుకుంటాం. నా పేరు రమేష్ అండి. మాది కానూరు గ్రామం తులసినగర్. మేము గత 2014 నుంచి జగనన్న కోసం జగనన్న జెండా మోస్తూ తిరుగుతున్నాం ఈ రోజు వరకు. మా గురువు గారు దేవభక్తుని సుబ్బారావు గారితో పాటే ఉన్నాము. సుబ్బారావు గారు ఎటువైపు ఉంటే అటువైపే ఉంటాము. సుబ్బారావు గారు 2014 నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీకి పనిచేస్తున్నారు. ఆయన ప్రతి అహర్నిశలు అర్ధరాత్రి టైం అయినా సరే ఏ విషయమైనా సరే ఎవరు పేద ప్రజలు ఎవరు పిలిచినా వాళ్ళకి అండదండగా ఉండి ఆయన సహాయం చేస్తూ ఉంటారు. ఆయన ఈరోజు మన మంత్రి గారిని జోగి రమేష్ గారిని ఇన్వైట్ చేయడం జరిగింది. ఈరోజు జోగి రమేష్ గారు ఇక్కడ కేక్ కటింగ్ కార్యక్రమం చేస్తున్నారు. మేము 11 గంటల నుంచి సుబ్బారావు గారి అభిమానులు, జగనన్న అభిమానులు, జోగి రమేష్ గారి అభిమానులు అందరం కలిపి ఈరోజు 11 గంటల నుంచి మేము అందరం చూస్తున్నాము. మేము జగనన్న కోసం పోరాటం చేస్తాము. జగనన్న చేసిన నవరత్నాలు
నవరత్నాల కోసం జగనన్న చూపించిన నవరత్నాల అమ్మఒడి అని, నాడు నేడు అని, ఇప్పుడు స్కూల్ పిల్లలకి ఈ విద్యా దీవెనని ఇలాంటి పలు రకాలు అవి చేయడం వల్ల పేద ప్రజలకి మంచి సహాయం చేస్తున్నాడు. జగనన్నని ఎప్పుడు పేద ప్రజలందరూ గుండెల్లో పెట్టుకొని ఆహర్నిశల్లో చూసుకుంటారు. మళ్ళీ జగనన్న 2024 సంవత్సరంలో మళ్ళీ జగనన్న ఏకగ్రీవంగా 175 to 175 జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రిగా మేము చూస్తాము. మన చక్రవర్తి అన్న కూడా చాలా బాగా అందరినీ పేద ప్రజలకు కూడా, మా పేద ప్రజలకేంటి వీళ్ళకేంటి అందరికీ మా చక్రవర్తి అన్న సహాయం చేస్తూ ఉంటాడు. ఎప్పుడు మాకు అండదండగా ఉంటారు. సుబ్బారావు గారు కూడా ఎప్పుడు పేద ప్రజలకు అండదండగా ఉంటారు. జై జగనన్న, జై జై జగనన్న. నమస్తే అండి, నా పేరు వీరాంజనేయులు అండి. నేను పెనమలూరు మండలం పెనమలూరు గ్రామం అండి. సో మన ఇప్పుడు పెనమలూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా మన గౌరవనీయులు మంత్రివర్యులు అయినటువంటి శ్రీ జోగి రమేష్ బాబు గారికి ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది మాకు కార్యకర్తలుగా. ఎందుకంటే అంతకుముందు ఉన్న ఎమ్మెల్యే ఎంత బాగా పనిచేశాడు అన్నది అందరికీ తెలుసు. ఎలా వాడుకున్నాడు, పార్టీని ఎలా వాడుకున్నాడు, కార్యకర్తని ఎలా తొక్కేశాడు అన్నది కూడా చాలామందికి తెలుసు. ఇప్పుడు కొంతమంది ఫ్లెక్సీలు కడుతున్నారండి మన మంత్రి గారు నాన్ లోకల్ అని చెప్పి. ఇప్పుడు మరి జోగిరావు మన కొలుసు పార్థసారథి గారు కూడా నాన్ లోకలే అవుతారు. ఎందుకంటే ఆయన ఉన్న గ్రామం మోమండలం కింద వస్తుందండి. సో ఉయ్యూరు కాదు, మోమండలం కింద వస్తుంది ఆయనది. ఇప్పుడు క్యాండిడేట్ లోకలా నాన్ లోకలా అనేది సంబంధం లేదు. ఇప్పుడు తొమ్మల బుడ్డి, పడమటి సురేష్ ఇలాంటి వాళ్ళు ఏదో పార్టీని వాడుకొని వాళ్ళ అవసరాల కోసం వాడుకొని కొత్తగా వచ్చిన అభ్యర్థికి సహకరించకుండా పార్టీతో జగన్మోహన్ రెడ్డి గారితో అన్ని పనులు చేపించేసుకొని ఇప్పుడు పార్టీకి సహకరించకుండా వాళ్ళు వేరే పార్టీకి వెళ్ళి అక్కడ లబ్ధి పొందామని చూస్తున్నారు. పెనమలూరు కాన్స్టిట్యున్సీలో అలాంటివి ఏవి జరగవు. కార్యకర్తలు చాలా బలంగా ఉన్నారు. మన దేవభక్తుని సుబ్బారావు గారు కానీ, చక్రవర్తి గారు కానీ, పార్టీ కార్యకర్తలు కానీ, పెనమలూరు మండలంలో కానీ, కంకిపాడు కానీ, ఉయ్యూరు కానీ పార్టీని నమ్మి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఫ్యాన్ గుర్తుకే వేస్తారు. ఈ ఉడత ఊపుతున్నారు చాలామంది. వీళ్ళు పార్థసారథి గారు టీడీపీకి వెళ్ళినా కానీ బోడే ప్రసాద్ పనిచేయడు అక్కడ. సో కంపల్సరీగా జోగి రమేష్ గారు 100% పెనమలూరు కాన్స్టిట్యున్సీలో గెలుస్తారు, అది పక్క. పైన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. పెనమలూరు కాన్స్టిట్యున్సీ తరపున ఉన్న కార్యకర్తలందరూ జోగి రమేష్ గారిని 100% గెలిపిస్తారు, కంపల్సరీ గెలిపిస్తాం. థ్యాంక్ యూ. నమస్తే అండి, నా పేరు అబ్దుల్ కరీము. నేను ఎంపీటీసీ నెంబర్ అండి, యనమల కుదురు 1వ సెగ్మెంటు. ఇప్పుడు జోగి రమేష్ గారికి లోకల్ నాన్ లోకల్ అనేది ఒక ప్రపగండా లేపారండి. అది చాలా తప్పు. ఎందుకంటే లోకల్ నాన్ లోకల్ కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికైతే క్యాండిడేట్గా ఇక్కడ పెడతారో వాళ్ళ కోసమే మేము కష్టపడతాం. ఆ క్యాండిడేట్ ఎవరిదని కూడా మాకు సంబంధం లేదు. మాకు కావాల్సింది ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికైతే ఇక్కడ ఒక దీనిగా వ్యక్తపరిచారో అతని కోసం కష్టపడతాం. ఎలా కష్టపడతాం అంటే అసలు దానికి ఒక ఇదే ఉండదు, ఆ విధంగా కష్టపడతాం. ఒక విధంగా చెప్పాలంటే వాస్తవంగా ఇక్కడున్న కార్యకర్తలందరూ ఇదే సీటు పార్థసారథి గారికి ఇస్తే కనుక చాలామంది వెళ్ళిపోయేవాళ్ళు. ఇంకా ఇప్పుడు పెరిగారు, సారథి గారిని ఇక్కడ నుంచి తీశారు కాబట్టి ఇప్పుడు దూరమైన కార్యకర్తలు కూడా ఇప్పుడు మన పార్టీకి చాలా దగ్గర అయ్యారు, వైసీపీ పార్టీకి. ఎందుకంటే వైసీపీ పార్టీ కోసం పనిచేయడానికి కార్యకర్తలు చాలా చాలా ఇదిగా ఉన్నారు. ఎంత ఇదిగా ఉన్నారంటే మేము మాటలు చెప్పలేము. అది సారథి గారి వల్ల చాలా ఇబ్బంది పడ్డాం. ఎంత ఇబ్బంది, ఒక ఎంపీటీసీగా నేను ఒక ఎంపీటీసీ నెంబర్నండి. ఒక ఎంపీటీసీ నెంబర్గా నేను ఎంత ఇబ్బంది పడ్డానంటే నాకు తెలుసు. ఎందుకంటే పార్టీలో ఉండి కూడా మేము చాలా అవమానాలు పడ్డాం. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆయన ఏమనుకున్నాడంటే వైఎస్ఆర్సీపీ అంటే నా సొంత పార్టీ అనుకున్నట్లు ప్రతి ఒక్కరిని వాడేశాడు. సుబ్బారావు గారు ఉన్నారు, సుబ్బారావు గారు కూడా కనీసం ఆయన గురించి ఒక 10 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడ్డారు. ఇంతమంది వచ్చారంటే ఎవరిని చూసి వచ్చారో తెలుసండి, ఈరోజు సుబ్బారావు గారిని చూసే వచ్చారు. సుబ్బారావు గారు, దేవభక్తుని సుబ్బారావు గారిని, చక్రవర్తి గారిని, ఆయన మాటని ప్రతి ఒక్కరు కురకోసంగా పాటిస్తారు. ఎందుకంటే ఆయన చాలా మంచి వ్యక్తి. సుబ్బారావు గారు అనేవారు చాలా మంచి వ్యక్తి. ఒక క్రానూరు గ్రామంకే కాదు, మొత్తం నియోజకవర్గానికి ఆయన చాలా మంచి వ్యక్తి. మీరేమనుకుంటున్నారంటే అది కానూరు గ్రామం, యనమలకుదురు గ్రామం కాదు, మొత్తం నియోజకవర్గం మీద దేవభక్తుని సుబ్బారావు గారు ఎక్కడికి వెళ్ళినా తొందరపటొండాల కార్యకర్త ఆయన కోసం వస్తారు. ఇది మీరు ఖచ్చితంగా రాసి పెట్టుకోండి. ఎందుకంటే సుబ్బారావు గారు మాటని ఏ ఒక్క కార్యకర్త కూడా జావదాటాడు. సుబ్బారావు గారు ఈరోజు మన మంత్రి గారు వస్తున్నారు మన ఇంటికి, ఆయనకి మనం స్వాగతం పలుకుదామంటే అసలు ఎంతమంది వచ్చారంటే ఇక్కడ వచ్చిన వాళ్ళు 1% ఇంకొక 99% మంది కార్యకర్తలు ఉన్నారు. 1% వచ్చారు. 1% వస్తేనే ఎంతమంది ఉన్నారు చూసారుగా మీరు ఈరోజు. ఇంకా సుబ్బారావు గారి మాట తీసుకుని 100% వస్తే అసలు ఈ రోడ్డు సరిపోదు, ఇది కూడా సరిపోదు, అంతమంది వస్తారు.
ఓకే. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇప్పుడు ఇక్కడ జరిగే సమావేశం ఏంటంటేనండి, మన ముఖ్య అతిథిగా దేవపత్ని సుబ్బారావు గారి ఇంటికి ఇన్వైట్ చేస్తే మన ముఖ్యమంత్రి వర్యులు పెనమలూరు నియోజకవర్గానికి ఏర్పాటు ఇన్ఛార్జిగా పంపించిన జోగి రమేష్ గారు వస్తున్నారు. ఆయనకి ఇన్వైట్ చేయడానికి ఎంతమంది జనం మనం వెయిట్ చేస్తున్నాం. ఇది ఇప్పటి నుంచి కాదండి, ఇదిగో వస్తున్నారని 1 గంట నుంచి వెయిట్ చేస్తున్నాం. ఆయన మీద అభిమానం అలాంటిది. మా జగన్మోహన్ రెడ్డి గారు చేసింది వాస్తవానికి 100 to 100% వాస్తవంగా సారథి గారిని తప్పేయడం చాలా మంచి పని చేశారు. ఎందుకంటే ఈరోజు మేము వాళ్ళ బాధితుల్లో ఆయన బాధించిన బాధితులు ఒకళ్ళం. మా ముస్లిం వర్గాన్ని 2 వర్గాలుగా చీల్చి మాతో ఆటలాడుకున్నారు ఆయన. 2 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడ్డాం మేము. ఈ బాధను మేము కక్కలేక మింగలేక మేము ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఈరోజు మా మసీదు, మా ఈద్గా, మా ఖబర్స్థాన్ విషయంలో ఆయన తలదూర్చి మమ్మల్ని 2 వర్గాలు చేసి ఈ రకంగా హింస పెట్టినందుకు మేము ఒకసారి ఆయనకి సీటు ఇవ్వకపోతే దేవుడికి మేము కోరుకునేది, అల్లాని కోరుకునేవాళ్ళం, ఆయనకి సీటు ఇవ్వకపోతే బాగుంటుందని చెప్పేసి. జగన్మోహన్ రెడ్డి గారు సర్వే ప్రకారం, మన ముఖ్యమంత్రి వర్యులు సర్వే ప్రకారం జోగి రమేష్ గారిని ఇక్కడ పంపించి చాలా మంచి పని చేశారు. 100 to 100% ఆయన గెలిపించుకుంటాం మేము. ఇది మా ఇక వాగ్దానం. ఇది దేవపత్ని సుబ్బారావు గారి ఇంట్లో మేము అందరం వచ్చి సమావేశం ఏర్పాటు చేసి జోగి రమేష్ గారి కోసం 1 గంట నుంచి మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. ఆయన వస్తే ఆయన్ని సాధారణంగా ఆహ్వానించి మా అందరి సపోర్టు, ప్రతి వర్గం, ముస్లిం మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ మరియు అందరు బడుగు బలహీన వర్గాలందరి సపోర్టు ఆయనకు ఉంది. ముఖ్యమంత్రి వర్యులు చేసింది చాలా మంచి పని చేశారు, సారథి గారిని తప్పియడం. ఆయన అంటారు, ఇప్పుడు కూడా ఇందాక కూడా ఫోన్ వచ్చింది, ఆయన అంట 2 నెలల్లో అందరు వెళ్ళిన వాళ్ళందరూ నా దగ్గరకు వస్తారని చెప్పారంట. ఎలాగ వస్తారండి? మీతో చాలా ఇబ్బందులు పడ్డాం మేము, చాలా బాధలు పడ్డాం మేము. ఈ బాధలన్నీ మేము మర్చిపోలేదు. ఎందుకంటే ఈరోజు మీడియా ముందు నేను మాట్లాడుతున్నాను. మీరు పెట్టిన బాధలు అన్నీ కాదు. అష్రఫ్ గారిని మీరు ఒక మనిషిని ఎలా హింస పెట్టారంటే 2 వర్గాలుగా మా మసీదు విషయాల్లో మీరు తలదూర్చడం ఏంటి? మేము అక్కడికి అన్నాం, సార్ మీకు తెలియదు సార్, వాళ్ళు చాలా అన్యాయం చేస్తున్నారు మాకు, మా మసీదుల్ని మా జోలికి రామాకండి మీరు, మేమందరం కలిసి మేము ఏదో ఒకటి ఏర్పాటు చేసుకుంటామంటే అందులో ఈ 2 గ్రూపులను చేసి అండి. అప్పుడు మేము హైకోర్టు వారిని సంప్రదించి హైకోర్టు వాళ్ళు న్యాయమూర్తి గారు ఇచ్చిన ఆర్డర్ ఏంటంటే, ఈ కమిటీ చాలా మంచిది, ఈ కమిటీకి మేము ఆర్డర్స్ ఇస్తున్నామని చెప్పేసి మా కమిటీని గుర్తించి హైకోర్టు వారు మాకు ఆర్డర్స్ ఇచ్చారు. అప్పుడు వరకు మా మీద హింస వక్ఫ్ బోర్డు వారిని రెచ్చగొట్టారు, కమిషనర్ గారిని రెచ్చగొట్టారు, మా ఎంఆర్ఓ గారిని, వీళ్ళందరినీ మా మీద ఒకసారి ఇచ్చేసి మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు. అయినా సరే మేము చాలా ఓర్పుగా సహించి ఈ ఇబ్బందులన్నింటినీ మా దేవపత్ని సుబ్బారావు గారితో మనం పంచుకున్నాం. అయ్యా, చాలా మంచి రోజులు వస్తాయి, మీరందరూ చాలా ఓర్పుగా ఉండండి, మన ముఖ్యమంత్రి వర్యులు చాలా మంచిగా మనకు నిర్ణయం ఇస్తారు. అదే నిర్ణయం ఆయన చేసి చూపించారు. ఇవాళ మేము ఓర్పు వహించినందుకు ఈరోజు మాకు టైం వచ్చింది. మేము అందరం ఒకే ముక్తకంఠంతో చెప్తున్నాము, సారథి గారు కాదు కదా, ఎవరు వచ్చినా సరే పెనమలూరు నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని పెట్టినా సరే మేము గెలిపించడానికి తయారుగా ఉన్నాం. నమస్తే అండి. జై జగన్, జై జై జగన్. నా పేరు ఆదిశేషారావు అండి. నేను క్రితంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శిగా పనిచేశాను. నేను ఒక రిటైర్డ్ ఎంప్లాయీనే. ఆర్ఎన్బిలో పనిచేసి రిటైర్ అయిపోయాను. అదే మేమంతా రాజశేఖర రెడ్డి గారి అభిమానులు. రాజశేఖర రెడ్డి గారి అభిమానం మీద జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించారో అందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాం. మేము మొట్టమొదటిగా 2014 నుంచి కూడా దేవపత్ని సుబ్బారావు గారి ద్వారానే మేము గడప తిరగటం కానీ పార్టీ పరంగానే అన్ని పనులు చేసుకుంటూ వస్తున్నాం. దేవపత్ని సుబ్బారావు గారికి ప్రతి గ్రామంలో కూడా మంచి ఆదరణ ఉంది. అయితే దేవపత్ని సుబ్బారావు గారి సీటు ప్రభుత్వం ఇవ్వలేదు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు 2019లో సారథి గారు సీటు ఇస్తే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు అందరూ కలిసి 12,000 ఓట్ల మెజార్టీతో సారథి గారిని గెలిపిస్తే ఎవరైతే గెలిపించారో వాళ్ళందరినీ కూడా ఎడం చేసుకుని ఆయన వేరే వర్గాల అందరినీ ఆయన ముడ్డు చుట్టూ తిప్పుకుంటూ నాటకాలు ఆడుతూ ఏ ఒక్క కార్యకర్త కూడా సహాయపడలేదు. మెయిన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు ఎవరైతే పార్టీకి అండగా ఉండి గెలిపించారో వాళ్ళ
దగ్గర తీయలేదు. వాళ్ళందరూ కూడా చాలా అనుభవిపోయారన్నమాట. ఈరోజు ఇక్కడ మేమందరం ఎందుకు కూడామంటే మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ఈ నియోజకవర్గ ఇన్ఛార్జిని మార్చారో మేమందరం కూడా ఆల్మోస్ట్ చాలామంది వెళ్ళి మరి జోగి రమేష్ గారిని కలవడం జరిగింది. ఈరోజు ఆయన పుట్టినరోజు కాబట్టి సుబ్బారావు గారు మా అందరికీ వర్తమానం పంపించారు, వస్తున్నారు ఇట్లాగా అని చెప్పేసి మేమందరం కూడా పార్టీ మీద అభిమానం, సుబ్బారావు గారి మీద అభిమానం ప్లస్ జోగి రమేష్ మీద అభిమానంతో మేమందరం ఇక్కడికి వచ్చాము. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు, ముఖ్యమంత్రి అవుతారు. ఈ నియోజకవర్గం నుంచి సుబ్బారావు గారి అండతో, కార్యకర్తల అండతో మళ్ళా జోగి రమేష్ గారిని మేమందరం కూడా ఎమ్మెల్యే గెలిపించి ఈ నియోజకవర్గంలో గెలిచిన ఎమ్మెల్యేని జగన్మోహన్ రెడ్డి గారు గిఫ్ట్ ఇస్తామని చెప్పి తెలియపరుస్తున్నాం. జై జగన్. అందరికీ నమస్కారం అండి. నా పేరు ప్రశాంత్ బాబు అండి, ఓసా. నేను కాపునండి. నేను కానూరు గ్రామం మాది. ఇవాళ ఎవరో మా పెనలూరు నియోజకవర్గంలో కొంతమంది ఆకతాయిలు లాగా లోకలు నాన్ లోకలు అనే ఒక విధ్వంసాన్ని సృష్టిద్దామని చెప్పని కొంతమేరకు ప్రయత్నం చేస్తున్నారండి. అవన్నీ పిచ్చి కబుర్లు. మేమందరం కూడా దేవభక్తుని సుబ్బారావు గారి వర్గం అందరం కూడా 2014 నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే కట్టుబడి ఉన్నాం. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా కొంతమంది మాకు 2019 నుంచి ఎమ్మెల్యేగా వ్యవహరించారు. ఆయన మమ్మల్ని మా క్యాడర్ని కొంతమందిని ఇబ్బంది పెట్టడం జరిగింది. లోకలు నాన్ లోకలు అని చెప్పేసానంటే భీమవరం పవన్ కళ్యాణ్ గారికి లోకలా? ఆయన అక్కడే పుట్టి పెరిగాడా? లేకపోతే గాజువాకలో పవన్ కళ్యాణ్ గారు పుట్టి పెరిగారా? ఎక్కడో చిత్తూరు జిల్లా నుంచి వచ్చి నారా లోకేష్ బాబు మంగళగిరిలో పోటీ చేస్తున్నారు. ఆయన అక్కడే పుట్టి పెరిగాడా అని మేమందరం అడుగుతున్నాం. అట్లాగే ఏదైనా మేము జోగి రమేష్ గారికి జగన్మోహన్ రెడ్డి గారు మా అధిష్టానం పెనమలూరు నియోజకవర్గ సమన్వయకర్తగా వ్యవహరించారు. ఆయనకే మేమందరం కట్టుబడి ఉంటాం. జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం మేరకు మేమందరం కూడా మా కార్యకర్తలు మేమందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ ఏదైతే ఉందో వాళ్ళందరం కూడా మేము జోగి రమేష్ గారికి కట్టుబడి మేము పనిచేయడానికి మేమందరం సిద్ధంగా ఉన్నామండి. లోకలు నాన్ లోకల్ అనేది అది ఒక పిచ్చి మాటగా నేనైతే భావిస్తున్నాను. అది చాలా తప్పుగా నేను భావిస్తున్నానండి.